ఈరోజు మనం చిన్నపిల్లల్లో నీళ్ళ విరేచనాలు. చిన్నపిల్లల్లో నీళ్ళ విరేచనాలు ఎందుకు వస్తాయి? చిన్నపిల్లల్లో ముఖ్యంగా నీళ్ళ విరేచనాలు గల కారణాలను చూస్తే వైరల్ ఇన్ఫెక్షన్స్. మోర్ దెన్ 60% ఆఫ్ ద చిన్నపిల్లల్లో వచ్చేటువంటి డయేరియా, నీళ్ళ విరేచనాలకు కారణం ఏంటంటే వైరస్. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక ముఖ్యమైన వైరస్ ఉంది, దాని పేరు ఏంటంటే రోటా వైరస్ అంటాం. ఈ రోటా వైరస్ వల్ల వచ్చే విరేచనాలు ఎక్కువ కామన్గా చూస్తాం పిల్లలు. నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల, పారాసిటిక్ ఇన్ఫెక్షన్ వల్ల నీళ్ళ విరేచనాలు రావచ్చు. ఈ నీళ్ళ విరేచనాల వల్ల ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి పిల్లల్లో? హలో, నా పేరు డాక్టర్ రోబులేసు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. పిల్లల్లో నీళ్ళ విరేచనాల వలన నీళ్ళ విరేచనాలతో పాటు వాంతులు, కడుపు నొప్పి, రైస్ వాటర్ స్టూల్స్ లేదంటే బ్లేడ్ స్టూల్స్ ఇలాగా జరగచ్చు. ఉదాహరణకు పిల్లల్లో ఎన్నిసార్లు మోషన్ పోతే వాటిని నీళ్ళ విరేచనాలు అంటారు. కొంతమంది పిల్లలు తిన్న వెంటనే మోషన్ పోవడం జరుగుతుంది. పాలు తాగే పిల్లలు అయితే వాళ్ళు పేస్ట్ లాగా మూత్ర విసర్జన అనేది ఎక్కువసార్లు జరుగుతుంది. దాన్ని మనం నీళ్ళ విరేచనాలు అనుకుంటారు, చాలామంది అహోపడతారు. కాదు, ఏంటంటే నీళ్ళ విరేచనాలు చెప్పాలంటే విరేచనాలు అనేటివి ఎక్కువగా నీళ్ళు అనేది వస్తాయి. దాంట్లో కన్సిస్టెన్సీ అంటాం. అంటే ఎన్నిసార్లు పోవడం కన్నా ఏంటంటే నీళ్ళతో కూడినటువంటి విరేచనాలు ఎక్కువసార్లు పోవడం అనేది జరిగితే దాన్ని నీళ్ళ విరేచనాలుగా చెప్పవచ్చు. కొంతమంది పాలు తాగే పిల్లల్లో కూడా ఎక్కువసార్లు మోషన్ పోవడం జరుగుతుంది, దాన్ని నీళ్ళ విరేచనాలుగా భావించుకోవాలి. ఈ నీళ్ళ విరేచనాలు అయినప్పుడు మన బాడీలో నుంచి, శరీరంలో నుంచి నీళ్ళతో పాటు లవణాలు అంటే ఎలక్ట్రోలైట్స్ అంటాం, లవణాలు కూడా బాడీలో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల పేషెంట్ పిల్లలు నీరసం అవడం జరుగుతుంది. డీహైడ్రేషన్ అంటుంటాం. ఈ డీహైడ్రేషన్ యొక్క శాతం అనేది ఎలాగో చూడవచ్చు. అంటే నీళ్ళ విరేచనాలు అయినప్పుడు ఏ లక్షణాలు వస్తాయంటే, నీళ్ళ విరేచన అయిన పిల్లల్లో కంటి చుట్టూ గుంటలు ఏర్పడట, ప్లస్ దాహం వేయట ఎక్కువగా, ఇంకోటి ఈ చర్మం అనేది లూజ్గా అయిపోవడం కానీ ఇదే జరుగుతుంది. ప్లస్ ఇంకా నీళ్ళ విరేచనలు ఎక్కువ అయితే కనుక మూత్రం అనేది కూడా తక్కువ అవడం జరుగుతుంది. మూత్రం ఆగిపోవడం కానీ మూత్రం తక్కువగా రావడం కానీ జరుగుతుంది. ఈ నీళ్ళ విరేచనల యొక్క డిహైడ్రేషన్ శాతాన్ని ఎలా చూడవచ్చు అంటే, ఒకటి సివియర్ డిహైడ్రేషన్ అని కానీ, లేదంటే సమ్ డిహైడ్రేషన్ అని కానీ, నో డిహైడ్రేషన్ అని చెప్పవచ్చు. సివియర్ డిహైడ్రేషన్ అయితే ఏ లక్షణాల ద్వారా మనం గమనించవచ్చు. ఒకటి, సివియర్ డిహైడ్రేషన్ పిల్లలు లెథర్జిక్ అంటే యాక్టివ్గా ఉంటారు, నీరసంగా కళ్ళు తేలేసినట్టు ఉండడం కానీ, ఇచ్చినా కూడా ఏడకపోవడం కానీ, స్పృహ లేకపోవడం కానీ జరుగుతుంది. కనీసం వాళ్ళు వాటర్ కూడా తాగలేని పరిస్థితుల్లో ఉంటారు. ప్లస్ మూత్రం అనేది సరిగ్గా పూర్తిగా పోయడం జరుగుతుంది. కళ్ళు గుంటల లోపలికి బాగా పోవడం జరుగుతుంది. ఈ లక్షణాలు కానీ ఉన్నట్లయితే వాళ్ళను సివియర్ డిహైడ్రేషన్గా చెప్తాం. అలా కాకుండా చాలా ఇరిటబుల్గా లేదా ఎక్కువగా ఏడుస్తుండడం కానీ, ఎక్కువగా దాహం తీసుకోవడం కానీ ఉంటే వాళ్ళని సమ్ డిహైడ్రేషన్ గుర్తించవచ్చు. నో డిహైడ్రేషన్ అంటే ఇటువంటి లక్షణాలు అనిపించుకుని ఉండకపోతే నో డిహైడ్రేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు వీటికి మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఏంటి? మనం ఏవే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటే, ORS అనే ఒక పౌడర్ ఉంటుంది, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ సొల్యూషన్ అనేది ఇవ్వాలి. మనం బయట తాగేటువంటి ORS జ్యూస్ లాంటివి మాత్రం అస్సలు ఇవ్వకూడదు. ORS పౌడర్ మాత్రమే ఇవ్వవలెను. ఈ ORS పౌడర్ను ఎలా ఇవ్వాలి? ORS పౌడర్ పెద్ద ప్యాకెట్ 22 గ్రామ్స్ అయితే ఏమంటాం మనం లీటర్ నీళ్ళు కలపాలి. ORS ప్యాకెట్ చిన్న ప్యాకెట్ 5 గ్రామ్స్ అయితే కనుక మనం పెద్ద గ్లాస్ 200 ml గ్లాస్లో మాత్రం కలిపేసి వాళ్ళకు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి? ఉదాహరణకు నీళ్ళ విరేచనాలు పోయినప్పుడల్లా కొద్దిగా ఇవ్వాలి. ఎవరిలో ఎంత ఇవ్వాలి అంటే, 2 నెలల వయసున్న పాపకేమో ఒక 5 స్పూన్లు ఇస్తాం మోషన్ పోయినప్పుడల్లా. అట్లా కాకుండా 2 నెలల వయసు నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఏమో మనం ఒక 3 నుంచి 5 చిన్న గ్లాస్ 30 ml వాటర్ చిన్న గ్లాసులు ఇవ్వచ్చు. అట్లా కాకుండా 2 నుంచి 5 సంవత్సరాల పిల్లలు అయితే మనం ఒక 100 ml అంటే పెద్ద గ్లాసులో సగం ఇవ్వచ్చు. బాగా పెద్ద పిల్లల్లో 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలు అయితే పెద్ద గ్లాసు కన్నా కొద్దిగా ఎక్కువ ఇవ్వచ్చు. అట్లా కాకుండా ఇంకా పెద్ద పిల్లల్లో 10 సంవత్సరాల దాటిన పిల్లలు అయితే ఎంత తాగితే అంత ఇవ్వచ్చు. ఇది చేయవలసి ఉంటుంది మోషన్ పోయినప్పుడల్లా. ఇది సివియర్ డిహైడ్రేషన్లో మాత్రం నోటి ధర ఇవ్వడానికి లేదు. ఇది నో డిహైడ్రేషన్, సమ్ డిహైడ్రేషన్ ఉన్న పిల్లలు మాత్రం. సివియర్ డిహైడ్రేషన్ ఉన్న పిల్లల్లో మాత్రం నోటి ధర తీసుకోలేరు కాబట్టి వాళ్ళు నోటి ధర ఇవ్వలేదు. ఇంట్రావీనస్ IV ఫ్లూయిడ్స్ ఇవ్వాలంటుంది. అది ఈ సివియర్ డిహైడ్రేషన్ పిల్లల్లో వెంటనే గుర్తించి వెంటనే డాక్టర్ ద్వారా అత్యవసరమైనటువంటి చికిత్స తీసుకోవచ్చు. ఇంకోటి కొన్ని అపోహలు ఉన్నాయి. నీళ్ళ విరేచనాలు వస్తున్నప్పుడు తల్లిపాలు తాగొచ్చా, తాగకూడదా? 6 నెలల లోపు ఉన్న పిల్లలు తల్లిపాలు కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. నీళ్ళ విరేచన ఆపకూడదు. కానీ తల్లిపాలు తాగని పిల్లలు అయితే కొంతమంది ఈ ఫార్ములా మిల్క్ను మాత్రం మార్చి దాన్ని ఎక్కువ నీళ్ళు పోసి ఇవ్వడం జరుగుతుంది. అట్లా చేయరాదు. 6 నెలల లోపల పిల్లలకు కూడా సివియర్ డిహైడ్రేషన్ లేనప్పుడు నోటి ద్వారా తీసుకోగలిగితే ORS సొల్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది ఇవ్వకుండా ఆపుతారు, అట్లా చేయదు. మామూలు వాటర్ కూడా తాగచ్చు. ఇంకోటి, ఈ ఏవేమి ఆహార పదార్థాలు తినాలి, తినకూడదు చూద్దాం. తినవలసినవి ఏంటంటే, తల్లిపాలు తాగాలి, రైస్ వాటర్, దాల్ వాటర్ తినిపించవచ్చు, పెరుగు తినిపించవచ్చు. ఇంకోటి, ఈ అట్టిపండు ఇవ్వచ్చు, యాపిల్ ప్యూర్ ఇవ్వచ్చు, లెమన్ వాటర్ ఇవ్వచ్చు, కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు. ఇవి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తాగకూడనవి ఏంటంటే కార్బోనేటెడ్ స్వీట్ అండ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, చాక్లెట్స్ ఇలాంటివి. ఎక్కువ స్వీట్స్ డ్రింక్స్ అనేది అసలు ఇవ్వకూడదు. ఇస్తే ఎక్కువ విరేచన పోయి ఇంకా ఎక్కువ నీరసం జరిగి పేషెంట్
అత్యవసరం పరిస్థితికి మారే అవకాశం ఉంది. ఇంకొకటి, ఈ నీళ్ళవరిచలు రాకుండా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకో. ఒకటి, ఈ నీళ్ళవరిచలు రాకుండా పిల్లలకు హ్యాండ్ హైజీనింగ్ ప్రాక్టీస్ అని నేర్పించవలసింది. స్కూల్లో నేర్పించాలి, ఇంటి దగ్గర నేర్పించాలి కంపల్సరీగా. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, ముక్కులో చేతులు పెట్టుకుని నోట్లో చేతులు పెట్టుకోవడం, గోర్లు పరకడం, ఇట్లాంటి లక్షణాలు కూడా ఆపవలసి ఉంటుంది.